మీరు చెప్పే విషయంలో మంచి డెప్త్ ఉంది. మీరు ఒకప్పుడు చాలా రొమాంటిక్ అనుకుంటా. ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా? ఇంకా రొమాంటిక్గా. మీకు మందు ఎక్కువైంది, వెళ్దాం. ఏంటి నమ్మట్లేదా? నేను నమ్మను. అయితే ట్రై చేయి. ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయిని చూపించు, 2 రోజుల్లో పడేస్తా. సెలెక్ట్ చేయి. డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి. బెట్ ఎంత? ఏంటి? ఆ అమ్మాయిని 2 రోజుల్లో పడేస్తా. బెట్ ఎంత? అది కూడా మీరే చెప్పండి. ఆ అమ్మాయి నాకు 2 రోజుల్లో పడిపోతే నీ మనసులో మాట కీర్తికి చెప్పాలి. పడితే కదా? సరే బెట్ కానివ్వండి, చూద్దాం. ఏంటనే వీడు థ్యాంక్స్ చెప్పి వెళ్ళమంటే మీద మీదకి వస్తున్నాడు. మరి నువ్వే కదా ఐ లవ్ యూ, హక్ చేసుకో, కిస్ చేసుకో అన్నావు. ఏయ్ నేను ఏంటన్నయ్య మీరు కూడానా? అన్నయ్య వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. పూలు పంపిస్తే అమ్మాయిలు వచ్చేస్తారా? మీరు మరిని. నేను పంపించింది పూలు కాదు, క్యూరియాసిటీ. ఏ సిటీ? క్యూరియాసిటీ, ఆతృత. నాకు నమ్మకం లేదు. చేసింది అన్నయ్య, ఆతృత వచ్చేసింది. నీకు ఇక్కడేం పని? పో. అందరూ ఇంతే. ఆ అమ్మాయి వస్తుందని నీకు ముందే తెలుసా? ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. కీర్తి ఏంటి చేతిలో ఆ పువ్వు ఏంటి? అది ఈ పువ్వు వాడిపోయింది, మారుద్దామని. పని చేసుకుంటున్నావా? లేదు, పడుకుంటున్నా. పడుకో పడుకో. అదేంటన్నయ్య, వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళాను, దగ్గరికి వెళ్ళాక గుంటేంటనయ్య అలా కొట్టేసుకుంది. దాన్నే భయం అంటారు సీను. ప్రేమున్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని భయం, దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామో అని భయం, మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉన్నారో అని భయం. సీను అనయ్య, ఐ వాంట్ టు ఫ్లై. ఏంటి? నాకు ఎగరాలనుంది. ఏం చేస్తున్నావు? నువ్వైనా చెప్పొచ్చు కదా వద్దని. ఆయనకి ఏదనిపిస్తే అది చేయని. ఏంటి బాబాయ్? అనయ్య 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 వద్దనయ్య. అనయ్య మీ కాలు చేతులు పని చేయకపోయినా అందరూ చూస్తున్నారు, కానీ నాకు అన్ని కరెక్ట్గా కూడా ఎవరు చూడలేదు. అనయ్య అనయ్య నువ్వైనా వద్దని చెప్పొచ్చుగా, చెప్పు. ఆయనకి ఏదనిపిస్తే అది చేయని. నా మీద ఇలా తీర్చుకుంటున్నావా? చెప్పు చెప్పు ప్లీజ్. $10,000 ఇప్పుడు బెట్ నాది. 10,000 వాళ్లే మనకి ఎస్కాట్గా వస్తారు. ఏంటి? రారా బయటికి రా. ఏంట్రా స్పీడ్? తాగున్నావా? అలవాట్లేదు సార్. ఊదు సరిగ్గా వదరా. ఏంటి సార్? ఏంటి చంపేస్తారా? మీ వల్ల ప్రాణం పోతున్నా పట్టించుకోరా? చూడండి సార్, ఆయన సీరియస్ గా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తున్నా. కాలు చేతులు కూడా పనిచేయవు. మీరే చూడండి సార్. చూసారా, మీ వల్ల ఆయనకి ఏమన్నా జరగాలి, ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీసారని మొత్తం మీడియాకి ఎక్కుతా. వద్దు సార్, మీరు చెక్ చేయండి సార్, తర్వాత వెళ్తాను. పోవయ్యా. పర్లేదు సార్, మీరు చెక్ చేయండి సార్. సార్ ఇవ్వండి చదువుతా. పోవయ్యా, వెళ్ళమంటున్నాను కదా, ఊరికే మాట్లాడతావు. వెళ్ళు, ఎక్కువ కారు తీసుకెళ్ళి హాస్పిటల్కి. బండి తీయండి.
ఏదో ఎస్కార్ట్గా వస్తారన్నారు. ఎందుకని మంచిది, ముందు మేము వెళ్తుంటాం, వెనక నువ్వు వచ్చేసే, ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటాను. ఓకేనా? గుడ్, పద. సార్ కొంచెం సైరన్ వేసుకోండి సార్. సైడ్ లాంచండి. ఆపండి, వెళ్ళిపోయారు. బాగా నటిస్తున్నారు. నీ దగ్గర నేర్చుకుందే